dear friends, welcome to ISE. Welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈరోజు మనం 11th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అగైన్ ఎల్లప్పటిలానే రోజులానే ఈరోజు కూడా మనం రివిజన్, ఎడిటోరియల్, vocabulary అండ్ అసైన్మెంట్ని డీల్ చేయబోతున్నాం. సో నేను ఆల్రెడీ అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చినటువంటి అసైన్మెంట్ని ఒకసారి మనం ఈరోజు దానికి సంబంధించిన సొల్యూషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న ఎర్రర్స్కి సంబంధించి ఎవరు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఆర్ యు ఆర్ బిజీ ఇన్ సంథింగ్ ఎల్స్. ఓకే, బట్ యాజ్ ఇట్స్ మై డ్యూటీ టు రివీల్ ద ఆన్సర్. సో ఆన్సర్స్ రివీల్ చేయడం అనేది నా కర్తవ్యం కాబట్టి విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ డిస్కషన్ ఆఫ్ యెస్టర్డేస్ అసైన్మెంట్. సో ఒకసారి మనం అసైన్మెంట్కి సంబంధించినటువంటి సొల్యూషన్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. చూడమ్మా, 7 లెటెడ్ వర్డ్ అన్నాడు, నౌన్ అంటున్నాడు, బల్వార్క్, స్ట్రాంగ్ హోల్డ్, ఫీఫ్డమ్. స్ట్రాంగ్ హోల్డ్ ఏంటమ్మా, మనకి దాని మీద ఒక మంచి పట్టు ఉండడం. ఆ పట్టుని ఏమంటాం? పట్టుని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? దట్ ఈస్ నథింగ్ బట్, దీనికి సినోనిమ్స్ చూసారా, పదాలు ఎలా ఉన్నాయో. బల్వార్క్ అంటే చాలా స్ట్రాంగ్. బల్వార్క్ అంటే ఒక పెద్ద గోడ లాంటిది, సంథింగ్ విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఆల్ సార్ట్ ఆఫ్ కెలామిటీస్. ఏదన్నా ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఒక పెద్ద వాల్ ఉంటుంది చూసారా, ఆ వాల్ ఎందుకు కడతారంటే బల్వార్క్ అనమాట. అంటే ఫోర్ట్స్కి, ఎస్పెషల్లీ మనకి ఫోర్ట్ ఉంటుంది చూసారా, ఫోర్ట్కి ఉండేటువంటి గోడలు ఎంత దృఢంగా ఉంటాయి అంటే అవతల వ్యక్తి ఎవరైనా దాడి చేయడానికి అంత ఈజీగా ఉండకుండా, చొరబాటు చేయడానికి వీలుగా లేకుండా, అలానే ఏమైనా వాటర్ లాంటి సడన్గా చొచ్చుకొని లోపలికి రావడానికి వీలు లేని విధంగా ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆర్ స్ట్రాంగ్ వాల్ని మనం బల్వార్క్ అంటాం. ఓకే, సో ఒక రకంగా దృఢమైనది, చాలా బలమైనది అని చెప్పేది, రైట్. సో ఆ మీనింగ్ వచ్చేటువంటి నౌన్ ఏంటి అని అడిగాడు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాస్టన్, BASTION. దాన్నే మనం బ్యాస్టన్ అంటాం. ఒక పార్టీకి సంబంధించింది కావచ్చు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. బ్యాస్టన్ అని ఎప్పుడైనా చెప్తే గనక దాన్ని అర్థం ఏంటమ్మా? సో వారికి ఉన్నటువంటి పట్టు, వారికి ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్, వారికి ఉన్నటువంటి బల్వార్క్, రైట్. అలానే ఫీఫ్డమ్ అని కూడా ఒక పదం ఉంది. ఇది చూసారా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. డమ్, ఫ్రీడమ్ అంటాం కదా, ఫ్రీడమ్. ఓకే, కింగ్డమ్, బోర్డమ్ కదా, ఇవన్నీ ఏంటి? నౌన్స్. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారా? డమ్స్ తీస్తారనుకోండి, ఓకే, ఫ్రీ, కింగ్, బోర్, లైక్ దట్. సో దీస్ ఆర్ బేసికలీ డమ్ అనేటువంటి ఒక సఫిక్స్ అన్నది నౌన్కి సంబంధించినటువంటి సఫిక్స్. సో ఇది కూడా నౌన్స్. క్లియర్? సో బ్యాస్టన్ ఈజ్ యువర్ వర్డ్. అండ్ కమింగ్ టు దిస్ ఎర్రర్స్, మల్టిపుల్ ఎర్రర్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేయాలి. సుప్రీం కోర్ట్ ఆన్ ట్యూస్డే అన్నాడు కదా. ఆన్ ట్యూస్డే అనేది పాస్ట్ రెఫరెన్స్. పాస్ట్ రెఫరెన్స్ వచ్చింది కాబట్టి హోల్డ్ అన్నాడు. దట్ ఈస్ రాంగ్. హోల్డ్, హెల్డ్, హెల్డ్. ఓకే, సో హోల్డ్, హెల్డ్, హెల్డ్, V1, V2, V3. సో దట్ ఈస్ నథింగ్ బట్, ఇక్కడ ఏం రావాలి? V2 రావాలి కాబట్టి హెల్డ్ ఉండాలి. హెల్డ్ దట్ an election candidate has a right to privacy from voters and need not lie out అన్నాడు. లై అంటే ఏంటి? పడుకోవడం అనే సెన్స్ ఉంది వర్బ్గా, ఆర్ వర్బ్గా మనకి లై అంటే రెస్ట్ అనే మీనింగ్ ఉంది, అబద్ధం చెప్పడం అనే మీనింగ్ ఉంది. కానీ ఇక్కడ ఏంటి? పెట్టడం, పుట్ అనే మీనింగ్ రావాలి. టు లే అవుట్ ఎవ్రీ స్క్రాప్. ఇక్కడ లై అనేది రాంగ్ వర్డ్. యూ హ్యావ్ టు యూస్ ద వర్డ్ లే. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి. లై, లైడ్, లైడ్, అబద్ధం చెప్పాడు అనే సెన్స్లో. లై, లే, లేన్. ఓకే, లే, లేడ్, లేడ్. ఓకే, సో నీడ్ నాట్ లే అవుట్. లే అన్నదంటే మా అర్థం పుట్, పుట్ సంథింగ్, దట్ ఈస్ పుట్. ఇది రెస్ట్. క్లియర్? సో ఇక్కడ అది లై అన్న వర్డ్ రాంగ్. ఎవ్రీ స్క్రాప్ ఆఫీస్ అంటే ఎవ్రీ బిట్ అని. స్క్రాప్ అంటే ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ని స్క్రాప్ అంటాం. ఓకే, స్క్రాప్ అనేది వేస్ట్ అని చెప్తాం కదా, మనకి జనరల్గా తెలిసినటువంటి మీనింగ్ స్క్రాప్. అదంతా స్క్రాప్రా అంటారు. స్క్రాప్ అంటే ఇంకా చెత్త, పనికిరానిది అనే మీనింగ్లో మనం జనరల్గా వాడుతుంటాం. స్క్రాప్ని వర్బ్గా కూడా వాడచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్, స్క్రాప్ చేయడం అంటే ఏంటమ్మా? దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం, క్యాన్సిల్ చేయడం, రివోక్ చేయడం, రిపీల్ చేయడం, ఈ మీనింగ్లో మనం వాడుతూ ఉంటాం స్క్రాప్. స్క్రాప్డ్ సంథింగ్ అంటే దేనైనా కంప్లీట్గా రిమూవ్ చేశారు, రద్దు చేశారు అనే సెన్స్లో కూడా మనం స్క్రాప్ని వర్బ్గా వాడచ్చు. ఇక్కడ ఏంటి? ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్, ప్రతి చిన్న వివరణ. ఓకే, ఆఫ్ హిస్ పర్సనల్ లైఫ్, హిజ్ ఆర్ హర్, ఎవరైనా కావచ్చు, రైట్. క్యాండిడేట్, ఎలక్షన్ క్యాండిడేట్ అంటే పోటీలో దిగినటువంటి క్యాండిడేట్, అభ్యర్థి అంటాం కదా. సో ఎలక్షన్లో నిలబడినటువంటి వ్యక్తిని ఉద్దేశించి. సో అతను తన ప్రతి డీటెయిల్ని, పర్సనల్ లైఫ్ని, ఓకే, అలానే పొసెషన్స్, అతని దగ్గర ఉన్నటువంటి పొసెషన్స్ అంటే ఏంటి? కార్స్ కావచ్చు, బంగ్లాస్ కావచ్చు, అతని మీద ఉన్నటువంటి పొసెషన్స్,
చరాస్తులు స్థిరాస్తులు అంటాం కదా అవి. పాస్ట్ అండ్ ప్రజెంట్, గతంలో ఉన్నవి ఇప్పుడున్నవి. ఫర్ ద ఎలక్టోరేట్, ఎలక్టోరేట్ అంటే ఎవరు? ఓటర్స్ కదా, ఓటర్లోనే మనం ఎలక్టోరేట్ అంటాం. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఎలక్టోరేట్ అంటాం. టు ఎగ్జామిన్ విత్ ఏ మ్యాగ్నిఫై గ్లాస్. చూడండి ఇక్కడ మ్యాగ్నిఫై అనేది వర్బ్ అమ్మ బేసిక్గా, గ్లాస్ అన్నది నౌన్, అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ ఉండాలి కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనాలి. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఇంతకీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఏంటి? భూతద్దంలో చూడడం, దేన్నైనా దాని సైజ్ ఇంక్రీజ్ అయ్యేలా చేసేదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫై, ఓకే, మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకే, మ్యాగ్నిఫై వర్బ్, మ్యాగ్నిఫైయింగ్ యాడ్జెక్టివ్. క్లియర్? సో ఈ మూడు మనకి ఎర్రర్స్ అనమాట, రైట్? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కుడ్ లెర్న్ ఫ్రమ్ యెస్టర్డేస్ సొల్యూషన్, అసైన్మెంట్ సొల్యూషన్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు అవర్ రివిజన్ వొకాబులరీ. ఓకే, సో చూడండి, డిస్టింక్ట్ అన్నాడమ్మా. డిస్టింక్ట్, డిస్టింక్ట్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. డిస్టింక్ట్ అంటే చాలా డిఫరెంట్ అని, ఓకే, స్పెషల్, క్లియర్, చాలా మీనింగ్స్ ఉన్నాయి. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అనే మీనింగ్లో మనం వాడుకోవచ్చు, రైట్? విచ్ ఈస్ యాడ్జెక్టివ్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ అంటే ఏది? అన్యూజువల్. ఓకే, అన్యూజువల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫరెంట్, నాట్ యూజువల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డిస్టింక్షన్ అంటాం. అందుకే డిస్టింక్షన్ అనే నౌన్ మీకు తెలిసి ఉండొచ్చు. డిస్టింక్షన్ అంటే ఎవరమ్మా? క్లాస్లో కొంతమందికి డిస్టింక్షన్ వచ్చిందంటారు, అంటే వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్, మిగతా వాళ్ళకంటే ఒక్కసారిగా డిఫరెంట్ అయిపోతారు. బికాస్ 70% అబవ్ ఉంటే వాళ్ళు డిస్టింక్షన్ సాధించినట్టు. సో వాళ్ళు దే ఆర్ జస్ట్ కొంత మిగతా వారికంటే కంపేర్ చేసుకుంటే దే ఆర్ లిటిల్ బిట్ డిఫరెంట్ అన్నట్టుగా, రైట్? అటువంటి అంటే వాళ్ళు చేసినటువంటి అచీవ్మెంట్ వల్ల వాళ్ళకి వచ్చినటువంటి డిస్టింక్షన్, అది గుర్తింపు అని చెప్పొచ్చు, రైట్? డిస్టింక్షన్ ఇస్ గుర్తింపు బికాస్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్. అలా డిస్టింక్ట్ అనేది మనం యాడ్జెక్టివ్గా వాడాం, రైట్? డిఫరెంట్, అన్యూజువల్ అనే వర్డ్స్ని వాడచ్చు. ఓకే, డిఫరెంట్, అన్యూజువల్. అలానే హెట్రోజీనియస్ అని కూడా అనొచ్చు. హెటరో అన్నా కూడా డిఫరెంట్ కదమ్మా, హెటరోజీనియస్. హోమోజీనియస్ అంటే సేమ్, హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్. హోమోజీనియస్ మిక్స్చర్ అంటాం కదా, హోమోజీనియస్ అంటే అంత సేమ్, హెట్రో అంటే అంత డిఫరెంట్, రైట్? అలానే హోల్సమ్, SOME అని కనిపించిన అది కూడా ఎప్పుడు కూడా యాడ్జెక్టివే అవుతుంది, ఇది కూడా పాజిటివే, రైట్? సో హోల్సమ్ డైట్ అంటాం, హోల్సమ్ డైట్, రైట్? హోల్సమ్ డైట్ అంటే సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ, విచ్ గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్. ఆ సెన్స్లో మనం హోల్సమ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. అలానే నిన్న మనం నేర్చుకున్నప్పుడు కూడా ఆ సందర్భంలోనే నేర్చుకున్నాం. సో హెల్దీ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. హోల్సమ్ డైట్ అని అంటాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గుడ్ అనొచ్చు, హెల్దీ అనొచ్చు, బెనిఫిషియల్ అని కూడా చెప్పచ్చు. బెనిఫిషియల్, బెనిఫిట్ నౌన్, ఓకే, బెనిఫిషియల్ కామన్ నౌన్, బెనిఫిట్ అబ్స్ట్రాక్ట్ నౌన్, అలానే బెనిఫిషియల్ యాడ్జెక్టివ్, రైట్? సో పిట్, పిట్ అనేటువంటి వర్బ్తో మనం ఎక్కువగా అగెయిన్స్ట్ అని వాడుతుంటాం ప్రిపోజిషన్, విచ్ ఈస్ ఎ వర్బ్. పిట్ అనేది మనకి జనరల్గా పిట్ అంటే గొయ్యి అంటాం, గొయ్యిని నౌన్గా వాడేటప్పుడు పిట్ అంటే గొయ్య. కానీ పిట్ అగెయిన్స్ట్ సమ్వన్ అంటే ఎవరితో మనం పోటీ పడటం, కంపీట్ అవ్వడం అనే సెన్స్లో మనం, అంటే ఒకరితో ఒకరు మనం కాంట్రాస్ట్ అవ్వడం, వారితో మనకి డిఫరెన్సెస్ ఉండడం, ఏదో డిఫరెన్సెస్ ఉండడం వల్లే పోటీ అనేది ఏర్పడడం, దట్ ఈస్ కాల్డ్ పిట్, రైట్? రెండింటికి మధ్య ఇప్పుడు కాంట్రాస్ట్ నడుస్తుంది. వేటి మధ్య అమ్మ? క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, దాన్ని కాపాడుకోవడం, యువతల కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించుకోవడానికి, ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవడానికి ట్రాన్స్మిషన్స్ లైన్స్ని ఏర్పాటు చేయడం, ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది అని చెప్పే సందర్భంలో మనం నేర్చుకున్నాం ఇది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ జుక్స్టాపోజ్ అని వాడచ్చు. వాట్ యు మీన్ బై జుక్స్టాపోజ్? జుక్స్టాపోజ్ అంటే రెండింటిని పక్క పక్కన పెట్టి దాన్ని కంపేర్ చేయడం, కాంట్రాస్ట్. ఓకే, కాంట్రాస్ట్ ఆర్ కంపేర్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ జుక్స్టాపోజ్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాంపిటీషన్, మ్యాచ్, కాంట్రాస్ట్, కాంపిటీషన్, ఓకే, మ్యాచ్, పుట్ కాంపిటీషన్, ఓకే, పుట్ ఇన్ కాంపిటీషన్. సో ఇట్లా ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు, రైట్? సో దట్ ఈస్ యువర్ పిట్ అగెయిన్స్ట్ సమ్వన్. తర్వాత కనండ్రమ్, ఇది నౌన్ అమ్మ, నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. వాట్ ఈస్ కనండ్రమ్? చెప్పుకున్నాం కదా, కనండ్రమ్ అంటేనే ఒక నెగటివ్ వర్డ్. సో నిన్న మనం డిస్కస్ చేస్తూ మనం చెప్పుకున్నాం అది, రైట్? ఒక చిక్కుముడి లాంటిది, సంథింగ్ విచ్ ఇస్ కాంప్లెక్స్ అని అనుకున్నాం కదా, ఆ సందర్భంలో మనం కనండ్రమ్ అనే పదాన్ని నేర్చుకున్నాం. దెర్ ఈస్ సమ్ డిస్టర్బెన్స్, దెర్ ఈస్ సమ్ కాంప్లెక్సిటీ, దెర్ ఈస్ నో క్లారిటీ, ఒక చిక్కుముడి, రైట్, అనే సందర్భంలో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇచ్చినటువంటి వర్డ్స్లో క్వాండరీ అనేది సరిపోతుంది. చిక్కుముడి అనే మీనింగ్ ఇచ్చేటువంటి పదం బి. సో దట్ ఈస్ నథింగ్ బట్ మిస్టరీ అనొచ్చు, పజిల్ అనొచ్చు, మిస్టరీ, పజిల్,
కదా, ఎనిగ్మా, ఇవన్నీ ఏంటమ్మా, ఏదో చిక్కుముడి, మనం ఎలా దాన్ని సాల్వ్ చేయాలో తెలియదు. సో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఆర్ యూ కెన్ సే డిఫికల్టీ అని కూడా చెప్పొచ్చు. డిఫికల్టీ, ఇవన్నీ నౌన్సే, అబ్జర్వ్ చేశారా, డిఫికల్టీ. ఓకే, మిస్టరీ కావచ్చు, పజిల్ కావచ్చు, ఎనిగ్మా, ఇవన్నీ మీకు ఎక్కడో చోట సినోనిమ్గా అడిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకే నేను ప్రతిసారి రిపీటెడ్గా అన్ని వర్డ్స్ చెప్తున్నా, సో దట్ మీకు ఎప్పుడు ఏ సినోనిమ్ అడిగినా కూడా కొత్తగా అనిపించకూడదు. విని 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 బాగా వాటి మీద కమాండ్ వచ్చేయాలి. సినోనిమ్స్ యాంటోనిమ్స్ అంటే మీకు నీళ్ళలాగా అయిపోవాలి, నీళ్ళు తాగేంత ఈజీగా, జస్ట్ బికాస్ యూ కీప్ ఆన్ రివైజింగ్ దెమ్. ఎంత మీరు బాగా రివిజన్ చేస్తేనే ఇవి బాగా గుర్తుండే అవకాశాలు ఎక్కువ, రైట్? సో అందుకే ఒక వర్డ్కి సంబంధించినటువంటి మిగతా పదాలను కూడా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ అడ్వర్సిటీ, ఇది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనుకున్నాం కదా, నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఈజ్ నెగిటివ్ ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. సో యాడ్వర్సిటీ అంటే డిఫికల్టీ అని కూడా చెప్పుకోవడం జరిగింది, అడ్వర్సిటీ, రైట్? అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, దట్ ఈస్ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏదవుతుందమ్మా, మిస్ఫార్చ్యూన్, నెగిటివ్ కదా, మిస్, బ్యాడ్. ఓకే, మిస్ఫార్చ్యూన్ అంటాం కదా, దురదృష్టవశాత్తు అని అంటాం కదా, అన్ఫార్చునేట్, మిస్ఫార్చ్యూన్. సో బ్యాడ్ లక్ అని, హార్డ్షిప్ అని, బ్యాడ్ లక్, హార్డ్షిప్ అన్నీ నౌన్స్, అబ్జర్వ్ చేశారా, డిస్ట్రెస్, డిఫికల్టీ. సో దీస్ ఆర్ ఆల్ అడ్వర్సిటీస్, మిస్ఫార్చ్యూన్ అంటాం. ఓకే, సిచ్యువేషన్స్ అంతా కూడా మనకు అనుకూలంగా లేకుండా కంప్లీట్గా మనకి విరుద్ధంగా ఉండడం, రైట్? చాలా బ్యాడ్ లక్, హార్డ్షిప్, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. తర్వాత వ్యాగరీ, ఇది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. వ్యాగరీస్, వ్యాగరీ సింగులర్, వ్యాగరీస్ ప్లూరల్. వ్యాగరీ అంటే అన్సర్టెనిటీ, అన్ప్రిడిక్టబిలిటీ అంటాం కదా. సో ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో తెలియదు. ఎస్పెషల్లీ మనకి ఈ వెదర్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడేటప్పుడు, వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో, క్లిమెంట్, ఇన్క్లిమెంట్ వెదర్ కదా. సో వెదర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడేటప్పుడు ఇన్క్లిమెంట్ వెదర్ అని వస్తుంటుంది. ఇంక్లిమెంట్ అంటే అన్ఫేవరబుల్ అని చెప్పుకున్నాం, క్లెమెంట్ అంటే మనకి మైల్డ్ అని చెప్పుకున్నాం. ఓకే, మైల్డ్ అది హార్ష్, ఇంక్లిమెంట్. సో వ్యాగరీ అంటే సంథింగ్ విచ్ ఇస్ అన్ప్రిడిక్టబుల్, అంటే పెక్యులారిటీ, నాట్ అంటే ఈవెన్గా లేకుండా కొంచెం అన్ఈవెన్గా, అన్ప్రిడిక్టబుల్గా ఉండడాన్ని మనం పెక్యులారిటీ. ఓకే, నౌన్, ఇది కూడా నౌనే. పెక్యులర్ ఇస్ adjective, PECULIER. పెక్యులియర్ ఇస్ బేసిక్లీ యువర్ adjective, పెక్యులారిటీ ఇస్ యువర్ నౌన్ కదా. సో దానికి దగ్గరగా ఉండే పదాలు ఇవ్వచ్చు మనం. ఎక్సెంట్రిసిటీ అనొచ్చు, అన్ప్రిడిక్టబిలిటీ అనొచ్చు. ఎక్సెంట్రిసిటీ, అన్ప్రిడిక్టబిలిటీ, predictability. Okay, unpredictability. So these are the words related to revision vocabulary. Hope you have learnt. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టుగా అయిపోతుంది. చూడండి, వాళ్ళు ఒకసారి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందమ్మా. సో ఎస్టర్డే ఎవరైతే ఈజీగా ఎట్యూటోరియల్ చూసుంటారో వారికి బాగా ఉపయోగపడుతుంది. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసి త్వరగా ముగించుకోండి సెషన్స్. మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళైతే మోడ్, మీరు పెట్టే మోడ్ని మీరు ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారో దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంటే మీరు చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో. ఎవరైతే స్లోగా ఉన్నారో, కొంచెం అర్థం చేసుకోవడం బేసిక్స్లో ఉన్నారో, ఇంకొంచెం నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నార్మల్ మోడ్లో వినొచ్చు, రైట్? సో మన పేస్ అనేది మనం చేంజ్ చేసుకోవడానికి యూట్యూబ్లో ఆపర్చునిటీ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మీరు దాన్ని మీ పేస్ బట్టి మీరు దాన్ని ట్యూన్ చేసుకోవచ్చు. క్లియర్? సో నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు టుడేస్ రైట్ ఎడిటోరియల్ విత్ ద టైటిల్ పండోరాస్ బాక్స్ అన్నాడు. పాండోరాస్ బాక్స్ అనేది ఒక ఈడియం బేసిక్గా. పాండోరాస్ బాక్స్ అంటే ఏంటంటే తవ్వుతున్న కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి రావడం. మీరు ఎంత దాంట్లో బాక్స్లో చేయి పెట్టి చూస్తుంటే ఇంకా డిఫికల్టీస్ రావడం, రైట్? అంటే కొత్త ప్రాబ్లమ్స్కి అది కేంద్ర బిందువుగా మారడం, రైట్? దట్ ఈస్ కాల్డ్ పండోరాస్ బాక్స్. అంటే ఒక మిస్టీరియస్ బాక్స్ అది. ఆ బాక్స్లో మీరు వెళ్తున్న కొద్దీ మీకు ఇంకా ఇబ్బందులు ఆర్ రైట్ కొన్ని మిస్టరీస్ అనేవి కనిపించి ఉండడం. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్, పండోరాస్ బాక్స్ అంటాం. సో దట్ ఈస్ బేసిక్లీ ఆ నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతాం. సో నెగిటివ్ కాంటెక్స్లోనే ఈ టైటిల్ అనేది మనకి కనిపిస్తుంది ఈరోజు. అయితే దేన్ని ఉద్దేశించి పండోరాస్ బాక్స్ అంటున్నది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి ఒకసారి ఇచ్చినటువంటి సబ్ హెడ్డింగ్ కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. మోర్ రివిలేషన్స్ ఫ్రమ్ ఎలక్టోరల్ బాండ్స్ నెసెసియేట్ అ థరో ఇన్వెస్టిగేషన్. ఓకే, ఎలక్టోరల్ బాండ్స్ గురించి చాలాసార్లు మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది త్రూ ఎడిటోరియల్, రైట్? ఎడిటోరియల్ ద్వారానే మనకి చాలాసార్లు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈరోజు కూడా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్తోనే మనం ఈరోజు కూడా మన సెషన్లో డిస్కషన్ అయితే పెట్టుకోవచ్చు. రివీలేషన్స్ అన్నాడు. రివీలేషన్స్ అంటే ఏంటమ్మా? బయటపడ్డవి, ఏవైతే బయటపడ్డాయో
బయటపడినటువంటి నిజాలు విషయాల్ని మనం రివీలేషన్స్ అంటాం. రివీల్ అనే పదం మీకు తెలుసు కదా, రివీల్, REVEAL, దిస్ ఈజ్ అ వర్బ్. దాని నౌన్ ఫామే రివీలేషన్స్, అంటే బయటపడినటువంటి వాస్తవాలు నిజాలు అని చెప్పడం. సో ఏవైతే ఎలక్టరల్ బాండ్స్ ద్వారా బయటపడ్డాయో, రైట్, దట్ నెసెసియేట్ అంటే మేక్ సంథింగ్ నెసెసరీ, ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టుగా మనకొక వాట్ వి సే ఒక ఇంపార్టెన్స్, అర్జెన్సీని క్రియేట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ నెసెసియేట్. దిస్ ఈస్ అ వర్బ్. నెసెసిటీ నౌన్. దిస్ ఈస్ యువర్ నౌన్. necessitate, this is your verb. necessary, this is your adjective. ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా, రైట్. ఆ థరో ఇన్వెస్టిగేషన్. థరో అంటే ఏంటి? సమగ్రమైన. థరో అంటే చాలా క్లియర్గా, చాలా డీప్గా, సమగ్రంగా ఇన్వెస్టిగేట్ చేయడం, దర్యాప్తు అంటాం కదా, దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. సో ఒక థరో ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి అన్నట్టుగా ఈ రివీలేషన్స్ ఏవైతే బయటపడ్డాయో ఎలక్టరల్ బాండ్స్ ద్వారా, అవైతే నెసెసిటేట్ చేస్తున్నాయి, అంటే కంపల్సరీ మీరు చేయాల్సిందే అన్నట్టుగా మనకి ప్రాంప్ట్ చేస్తున్నాయి అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఒకసారి మనం లెట్ us get into this article. Once please go through the article, right? Make sure you read the article. ఈరోజు కొంచెం ఫస్ట్ పారాగ్రాఫ్ పెద్దగానే ఉంది, సో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. In the last month or so, ever since the State Bank of India was compelled by the Supreme Court of India to release information on donations via electoral bonds to political parties, emerging details have only confirmed the worst fears of naysayers in regulatory and policy-making institutions about the scheme before it was introduced by the Bharatiya Janata Party-led government in 2018. 2018. చూసారు సెంటెన్స్ ఎంత పెద్దగా ఉందో? ఈ పెద్ద సెంటెన్స్ను బిగినర్స్ చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి చిన్న చిన్న సెంటెన్సెస్ బేసిక్స్ నేర్పించేస్తారు. రీడింగ్ మీద వాళ్ళకి అస్సలు అవగాహన ఉండదు, ఎలా చదవాలి ఏంటి. మనం నేర్చుకున్నది ఏంటేమో చూస్తేనో చిన్న చిన్న సెంటెన్సెస్ రూపంలో నేర్చుకున్నాం, ఇక్కడ చూస్తే ఏంటి ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. అందుకే చాలామంది విత్డ్రా అయిపోతుంటారు, రైట్. సో ఈ నేర్పించే ప్రక్రియలో భాగంగానే నేను చదువుతున్నాను. ఎవ్రీ టైం వైల్ ఐఎమ్ రీడింగ్, ఈ పారాగ్రాఫ్ అంతా చదివి మీకు ఎందుకు వివరిస్తున్నాను? జస్ట్ అక్కడ ఈ పారాగ్రాఫ్ ఇలా పెట్టి దీని సారాంశాలు చెప్పేయచ్చు కదా, ఈ సారాంశం నాకు ఆల్రెడీ చదువుంటాను కదా, నేను మీకు చెప్పేయచ్చు కదా. కానీ దానివల్ల మీ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ కావు. చదివి అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఎప్పుడు పెరుగుతుంది మీకు? వింటే రాదు, చదివి నేర్చుకోవాలి. చదువుతూ నేర్చుకుంటేనే ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. జస్ట్ విని సారాంశం, ఇప్పుడు ఎవరైనా కుకింగ్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తారమ్మా, రైట్. సో మీరు విని 10 సార్లు విని డైరెక్ట్గా మీరు కుకింగ్లోకి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కుక్ చేయగలరా? మీరు కుక్ చేయాలంటే 10 సార్లు విన్నవాడి కంటే 2 సార్లు తనకు తానుగా చేసి, రైట్, 2 times చేసిన వాడే ఇంకా బెటర్గా చేయగలడు. ఎందుకు? బికాస్ దట్ ఈస్ ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్. ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి డన్ బై యువర్ ఓన్. సో మీకు మీరుగా చదివి నేర్చుకునే ఆ ఎబిలిటీయే పెంచుకోవడానికి కోసమే ఈ సిరీస్. సో ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. సో అందుకోసమే మనం డిస్ప్లే చేసి ప్రతి సెంటెన్స్ చదివి ఎక్కడ అవసరం అక్కడ ఆగి చెప్పాల్సి వస్తుంది. ఈ సారాంశం చెప్పడానికి మనకు పెద్ద టైం పట్టదు, బట్ దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. సారాంశాలు నేర్చుకుంటే మీకు రీడింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? విషయాల్ని త్వరగా అర్థం చేసుకునే ఎబిలిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? స్పీడ్ రీడింగ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎప్పుడు మీరు ఆన్సర్స్ ఫాస్ట్గా చేయగలరు? సో ఈ వీటిని కన్సిడర్ చేసుకుని మనం ఈ సిరీస్లో దీన్ని అర్థం చేసుకోవాలి, రైట్. దట్ ఈస్ ద మెయిన్ రైట్ మోటో ఆఫ్ దిస్ సిరీస్. సో ఇన్ ద లాస్ట్ మంత్ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఎవర్ సిన్స్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ కంపెల్డ్ అంటే ఏంటి? ప్యాసివ్ వాయిస్ అంటే చేయబడింది, ఫోర్స్ చేయబడింది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ద్వారా బై కదా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడైతే ఫోర్స్ చేసిందో లాస్ట్ మంత్, ఓకే, దగ్గర 1 month అయిపోతుంది, టు రిలీజ్ ఇన్ఫర్మేషన్ ఆన్ డొనేషన్స్ ఏవైతే వచ్చాయో, పొలిటికల్ పార్టీస్కి ఏవైతే డొనేషన్స్ వచ్చాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చిందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద, రైట్. అది కూడా ఏ రూట్లో? ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్కి ఏవైతే డొనేషన్స్ వచ్చాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేసింది మన సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద. అది మీకు అందరికీ తెలిసిందే. ఎమర్జింగ్ డీటెయిల్స్ హ్యావ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ ద వర్స్ట్ ఫియర్స్ ఆఫ్ నేసేయర్స్. ఇది చాలా మంచి పదం. ఎమర్జింగ్ డీటెయిల్స్ అంటే ఏంటి? అందులో నుంచి బయటపడినటువంటి వాస్తవాలు, బయటపడినటువంటి రైట్ డీటెయిల్స్ ఏవైతే బయటపడ్డాయో. ఎమర్జింగ్ అంటే వాళ్ళు ఎప్పుడైతే ఫోర్స్ చేశారో అప్పుడు వాళ్ళు రివీల్ చేశారు కదా, ఆ రివీల్ చేసినప్పుడు వచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో, బయటపడినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి ఏమర్థం అవుతుంది?
హ్యావ్ ఓన్లీ కన్ఫర్మ్డ్, ఏం కన్ఫర్మ్ చేశాయి? వర్స్ట్ ఫియర్స్ ఆఫ్ నేసేయర్స్. నేసేయర్స్ అంటే ఎవరంటే మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు దాన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఇలా వద్దు, ఇలా చేయొద్దు, ఇలా ప్రమాదం ఉంది అని ముందుగానే దాని గురించి తప్పొప్పులు ఉంటే వాటిని నిర్భయంగా చెప్పేవాళ్ళని మనం నేసేయర్స్ అంటాం. అంటే నెగటివ్ సైడ్ని ప్రొజెక్ట్ చేసే పనిలో ఉంటారు వాళ్ళు. అంటే నెగటివిటీని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఉద్దేశం కాదు, దానివల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, రైట్, నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్న వాటిని ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తారు. వాటిని మనం సింపుల్ లాంగ్వేజ్లో క్రిటిక్స్ అంటాం. సో ఆ క్రిటిక్స్ని ఇక్కడ నేసేయర్స్ అని చెప్తాం. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో అడగచ్చు, రైట్, ఆర్ సినోనిమ్స్గా కూడా అడిగే అవకాశం ఉంది, రైట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అది రాసుకోండి ఎక్కడ బుక్లో. ఇన్ రెగ్యులేటరీ అండ్ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అబౌట్ ద స్కీమ్ బిఫోర్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్ ఇన్ 2008. 2018లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఈ స్కీమ్ని తీసుకొద్దామని అనుకుందో ఆ సందర్భంలోనే వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఈ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారో ఆర్ రెగ్యులేటరీ బాడీస్లో ఉన్నటువంటి ఈ నేసేయర్స్, అంటే ఎవరైతే ఈ క్రిటిక్స్ అందరూ కూడా పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఉన్నారు, లేదంటే రెగ్యులేటరీ నియంత్రణ సంస్థలు అంటాం కదా, నియంత్రించేటువంటి సంస్థలు కావచ్చు, లేదంటే విధానాలని తయారు చేసేటువంటి వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్కీమ్ని గురించి వాళ్ళందరూ ఏదైతే భయపడ్డారో అది కన్ఫర్మ్ ద వర్స్ట్ ఫియర్స్, వారు ఏదైతే భయాలను వ్యక్తం చేశారో అవి నిజమే అన్నట్టుగా ఆ రివీలేషన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ అనేవి నిజమే, వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అప్రహెన్షన్స్ అంటాం, వాళ్ళు ఏవైతే భయపడ్డారో ఇలా జరగడానికి అవకాశం ఉంది అని ముందుగానే హెచ్చరించారో అవి నిజమయ్యాయి. సో 2018లో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అందులో డోనర్స్ యొక్క వివరాలను ఎక్కడ కూడా రివీల్ చేయమని చెప్పినప్పుడే వాళ్ళు హెచ్చరించడం జరిగింది. దీనివల్ల డెమోక్రసీకి చాలా ఇబ్బంది ఉండబోతుంది అని ముందుగానే వాళ్ళు అప్పుడు ప్రెడిక్ట్ చేశారు. అది ఇప్పుడు ఈ రివిలేషన్ ద్వారా బయటపడిన నిజాలు నిజమే అని తేల్చాయి. A joint investigation that included the Hindu found that at least 33 companies that had aggregate losses over 1 lakh crore rupees from 2016-17 to 2023 had donated close to 582 crore, of which 75% went to the ruling BJP. ఒక ఇన్వెస్టిగేషన్ అంటే అక్కడ ఏంటి, ఒక థరోగా పోలీసులే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హిందూ వాళ్ళు, రైట్, హిందూ పేపర్ వాళ్ళు, అదేవిధంగా జాయింట్ ఇన్వెస్టిగేషన్ హిందూ ఇంకా ఎవరితో, అండ్ అట్లీస్ట్ ఒక 33 కంపెనీస్ మీద జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో భాగంగా బయటపడినటువంటి నిజం ఏంటమ్మా, వాస్తవం ఏంటంటే 33 కంపెనీలు ఎవరికైతే 1,00,000 కోట్ల లాసెస్ అన్నవి, అగ్రిగేట్ అంటే టోటల్గా 1,00,000 కోట్లు ఆల్రెడీ వాళ్ళు నష్టాల్లో ఉన్నారో అది కూడా 2016-17 ప్రాంతం నుంచి 2022-23 ఫినాన్షియల్ ఇయర్స్ అమ్మా అవి, రైట్. 16 ఏప్రిల్ నుంచి 17 మార్చ్, అలానే 22 ఏప్రిల్ నుంచి 23 మార్చ్ ఫినాన్షియల్ ఇయర్స్ని ఉద్దేశించి. సో ఆ పీరియడ్లో ఏదైతే ఈ కంపెనీస్ 1,00,000 కోట్ల కంటే ఎక్కువ లాసెస్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గర 582 కోట్లని డొనేట్ చేసినట్టుగా వారికి ఆ రివిలేషన్స్ నుంచి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అందులో ఆ 582 crores ఏవైతే డొనేషన్స్ అయితే ఇచ్చారో అందులో 75% అంటే మోర్ దాన్ ఇట్స్ క్లోజ్లీ 3/4 కదా, 3/4 బీజేపీ పార్టీకే ఆ డొనేషన్స్ అన్ని వెళ్ళాయి. చూసారా, అంటే లాస్లో ఉన్న కంపెనీ కూడా డొనేట్ చేయగలుగుతుందంటే ఇది చాలా అనుమానాస్పదంగానే ఉంది. లాస్ మేకింగ్ కంపెనీస్ వేర్ డొనేటింగ్ సబ్స్టాన్షియల్ సమ్స్. చూసారా, లాస్లో ఉన్న కంపెనీస్ ఎప్పుడైనా డొనేట్ చేయగలవా, అది కూడా సబ్స్టాన్షియల్, చాలా ఎక్కువ మొత్తంలో, రైట్. సబ్స్టాన్షియల్ అంటే ఎక్కువ మొత్తంలో. ప్రాఫిట్ మేకింగ్ ఫర్మ్స్ వేర్ మేకింగ్ డొనేషన్స్ ఎక్సీడింగ్ దేర్ అగ్రిగేట్ ప్రాఫిట్స్ వస్తున్న వాళ్ళు, మీకు ఒక 10% ప్రాఫిట్ వచ్చింది, 10% వస్తే మీరు ఒక 2%, 3% మీరు డొనేట్ చేస్తే అర్థం ఉంది. కాదు, మీరు ఒక్కసారిగా 15-20%, మీకు వచ్చేదే 10%, మీరు 12-15 ఇవ్వగలరా? ఇస్తే అది ఖచ్చితంగా అనుమానాస్పదమే. సో ఇది ఇక్కడ కూడా అలాంటివి జరిగాయి. ఒకటి లాస్ మేకింగ్ కంపెనీస్, అది కూడా 1,00,000 కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి కంపెనీస్ 582 కోట్ల వరకు డొనేట్ చేయడం జరిగింది. అందులో సింహభాగం కూడా మన బీజేపీకే వెళ్ళాయి. మరి అగ్రిగేట్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా, వారికి వచ్చేటువంటి ప్రాఫిట్స్లో ఎక్కువ శాతం ప్రాఫిట్, వారికి ఉన్నటువంటి ప్రాఫిట్స్ కంటే ఎక్కువ, ఎక్సీడింగ్ అన్నట్టు చూసారా, అగ్రిగేట్ ప్రాఫిట్స్ కంటే ఎక్కువ మొత్తాన్ని డొనేషన్స్ రూపంలో కూడా
ఇవ్వడం మనకి కనిపిస్తుంది అనమాట ఇన్వెస్టిగేషన్ ద్వారా. సమ్ డోనర్ ఫర్మ్స్ వర్ నాట్ రిపోర్టింగ్ డేటా ఆన్ నెట్ ప్రాఫిట్స్ ఆర్ డైరెక్ట్ ట్యాక్సెస్. Some newly incorporated firms were making donations before the stipulated 3-year period after being formed. చూసారా? సో ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడినటువంటి నిజాలమ్మ ఇవన్నీ. కొంతమంది డోనర్ ఫర్మ్స్ అంటే ఏంటి? కంపెనీస్ కదా, వాళ్ళు ఎక్కడ కూడా రిపోర్ట్ చేయట్లేదంట. వేర్ నాట్ రిపోర్టింగ్ డేటా ఆన్ నెట్ ప్రాఫిట్స్. వాళ్ళకి వస్తున్నటువంటి నెట్ ప్రాఫిట్స్కి సంబంధించినటువంటి డేటాను ఎక్కడ కూడా వాళ్ళు బయట పెట్టట్లేదు. అదేవిధంగా డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు ఎంత కడుతున్నారు అన్న దాన్ని కూడా బయట పెట్టట్లేదు కొన్ని డోనర్ కంపెనీస్. కొన్ని అయితే ఇన్కార్పొరేటెడ్ ఫర్మ్స్ అంటే కొత్తగా అప్పుడే స్టార్ట్ అయినటువంటి కంపెనీస్, అప్పుడే ఆపరేషన్స్ అన్నవి మొదలుపెట్టినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే బేసిక్గా 3 years వరకు ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత 3 years అన్నది కూలింగ్ ఆఫ్ పీరియడ్. ఆ 3 years లోపల ఎక్కడ కూడా డొనేట్ చేయడానికి లేదు. వన్స్ 3 years కంప్లీట్ అయిన తర్వాతే ఇట్ విల్ గెట్ ద ఎలిజిబిలిటీ టు డొనేట్ ద అమౌంట్ టు పొలిటికల్ పార్టీస్. సో ఆ రూల్ని బ్రేక్ చేస్తూ చాలా కంపెనీస్ ఏం చేశాయి, 3 ఏళ్ల నిషేధం ఏదైతే ఉందో దాన్ని కాలరాస్తూ రైట్ డొనేషన్స్ అనేవి చేయడం అనేది కనిపించింది ఆ ఇన్వెస్టిగేషన్ ద్వారా. రైట్, న్యూలీ ఇన్కార్పొరేటెడ్ ఫర్మ్స్ వర్ మేకింగ్ డొనేషన్స్ బిఫోర్ ద స్టిపులేటెడ్ అంటే ముందుగానే నిర్దేశించబడ్డ, స్టిపులేటెడ్ అంటే నిర్దేశించబడ్డ 3 సంవత్సరాల వరకు డొనేట్ చేయడానికి లేదు అనేటువంటి ఒక రూల్ ఉన్నప్పటికీ ఆ రూల్ని బ్రేక్ చేస్తూ కొన్ని కంపెనీస్ అయితే డొనేట్ చేశాయి. The list of the rule breaking and suspect sources of funding is significantly large. సో అలాంటి రూల్స్ని బ్రేక్ చేసిన కంపెనీస్ కావచ్చు, అలానే కొన్ని సస్పెక్ట్ సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి ఆదాయ మార్గాలు వచ్చాయి అనేటువంటి సస్పిషన్ ఏది ఉందో, సస్పెక్ట్ అన్నది అనుమానించదగ్గ సస్పెక్ట్, ఓకే, అటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది, గణనీయంగా, సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా చాలా పెద్దగా ఉంది ఆ లిస్ట్. The nature of these donations raises several questions. వాటి యొక్క నేచర్, ఆ డొనేషన్స్ యొక్క నేచర్ని చూస్తే కనుక, గమనిస్తే కనుక చాలా అనుమానాలని రేకెత్తిస్తున్నాయి. రైజెస్ అంటే రేకెత్తించడం, ఓకే, అనుమానాలని లేవనెత్తుతున్నాయి అనే సెన్స్లో. రైట్, నేచర్ అదే కదా ఇంపార్టెంట్. లాస్ మేకింగ్ కూడా డొనేట్ చేయడం ఏంటి? వాడికి వచ్చే ప్రాఫిట్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్ డొనేట్ చేయడం ఏంటి? అలానే 3 years కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉన్నప్పుడు 3 years ఏదైతే స్టిపులేటెడ్ టైం ఉందో అది అవ్వకముందే డొనేషన్స్ స్టార్ట్ చేయడం ఏంటి? ఇవన్నీ అనుమానాలకి రేకెత్తిస్తున్నాయి అనమాట. వెర్ దీస్ లాస్ మేకింగ్ ఫర్మ్స్ ఫ్రంట్స్ టు లాండర్ మనీ. ఫ్రంట్స్ అంటే ఏంటమ్మా? ఇవంతా ఒక కూటంలాగా ఏర్పడి రైట్ ఈ లాస్ మేకింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ మేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లాండర్ మనీ. లాండర్ అంటే ఏంటి? అంటే డర్టీ మనీని వైట్ మనీగా చూపించే ప్రయత్నం చేయడం, బ్లాక్ మనీని వైట్ మనీగా చూపించే ప్రయత్నం చేయడాన్ని మనం లాండర్ అంటాం. లాండర్ అంటే వాష్, లాండరీ అంటాం కదా. లాండ్రీలో ఏం చేస్తారు? డర్టీ క్లోత్స్ని క్లీన్ క్లోత్స్గా మారుస్తారు, అదే కదా లాండ్రీ. సో లాండర్ అనేది వర్బ్. లాండర్ చేయడం అంటే ఏంటి? డర్టీని క్లీన్గా మార్చడం. సో బ్లాక్ మనీని వైట్ మనీ కింద చూపించే ప్రయత్నంలో భాగంగా ఇవి పావులుగా మారుతున్నాయా అనే క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఓకే, వర్ ది ఫర్మ్స్ దట్ డిడ్ నాట్ రిపోర్ట్ ప్రాఫిట్ లాసెస్ షెల్ కంపెనీస్. అవి ఏమైనా ఎవరెవరైతే ప్రాఫిట్ కావచ్చు, లాసెస్ కావచ్చు దాన్ని రిపోర్ట్ చేయలేదని చెప్పుకున్నాం కదా. సో అటువంటి కంపెనీస్ ఇవేమైనా షెల్ కంపెనీసా? షెల్ అంటే అర్థం ఏంటి? షెల్ అంటే బేసికల్గా డొల్ల. అక్కడ పేపర్ మీద మాత్రమే కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ ఉంటుంది, కానీ నిజంగా అవి ఆపరేషన్స్లో ఉండవు. సో ఇట్లాంటి షెల్ కంపెనీస్ ద్వారా మనీని బ్లాక్ అయితే ఎవరైతే అక్రమంగా సంపాదిస్తారో మనీని, సో అందులో ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి మనీని వాళ్ళు డొనేట్ చేస్తున్నట్టుగా మనీని వైట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే, అదొక మార్గం అనమాట, బ్లాక్ మనీని వైట్ మనీగా చూపించే ప్రయత్నం. సో అలా చేయడం వల్ల ఈ బ్లాక్ మనీ యొక్క సోర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు కనుక్కోలేరు. రైట్, సో దిస్ ఈస్ ద వే. సో అందుకే అక్కడ అంటున్నాడు ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షెల్ కంపెనీసా అనే డౌట్ అన్నది రేజ్ అవుతుంది. వేర్ డోనర్ ఫర్మ్స్ దట్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ బట్ did not pay net direct taxes in aggregate for a significantly long period, engaged in tax evasion. ఇది కూడా ఇంకొక ప్రశ్న. ఇవన్నీ ప్రశ్నలమ్మా. ఒకటి, వాళ్ళు ఏమైనా మనీని లాండర్ చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా, అంటే వారు భాగస్వాములు అవుతున్నారా? మొదటి ప్రశ్న. రెండోది, ఈ షెల్ కంపెనీస్గా మారిపోయాయి ఇవన్నీ షెల్ కంపెనీస్, కేవలం పేరుకి మాత్రమే కంపెనీసా? అంటే ఎవరో కావాలని షెల్ కంపెనీస్ పేరుతో వారి బ్లాక్ మనీని వైట్ మనీగా చేసే ప్రయత్నం చేస్తున్నారా? మూడోది ఏంటంటే ఆల్రెడీ సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ ఉన్న, అంటే బాగానే ప్రాఫిట్స్ వచ్చినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ పే చేసినట్టుగా ఎక్కడ కూడా సబ్మిట్ చేయట్లేదంట. ఓకే,
బట్ డిడ్ నాట్ పే నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కడ కూడా పే చేయట్లేదు ప్రాఫిట్స్ వస్తున్నా కూడా. అంటే దీని అర్థం ఏంటి? ఇన్ అగ్రిగేట్ అంటే ఇన్ టోటల్ ఫర్ ఏ సిగ్నిఫికెంట్లీ లాంగ్ పీరియడ్, చాలా రోజుల వరకు ట్యాక్సెస్ పే చేయకుండా ఉండడం. ఓకే, ప్రాఫిట్స్ని గడిస్తున్నా కూడా, ప్రాఫిట్స్ వస్తున్నా కూడా చాలా లాంగ్ పీరియడ్ వరకు వాళ్ళు డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి పే చేయకుండా ఉండడం, అది కూడా సిగ్నిఫికెంట్లీ లాంగ్ పీరియడ్ అంటున్నాడు. సో వీళ్ళు ఏమైనా ఎంగేజ్డ్ ఇన్ ట్యాక్స్ ఎవేషన్ అంటే వాళ్ళు ఏమైనా ట్యాక్స్ ఎవేషన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎగవేత అంటాం. పన్ను ఎగవేతలో వీళ్ళు ఏమైనా భాగస్వామ్యులు అయ్యారా అని అడుగుతున్నాడు. ఎంగేజ్డ్ ఇన్ ట్యాక్స్ ఎవేషన్, పన్ను ఎగవేత. దీస్ సప్లిమెంట్ అదర్ క్వశ్చన్స్ రేజ్డ్ ఎర్లియర్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ యాడ్ ఆన్ అవుతున్నాయి, అంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఇవి యాడ్ ఆన్ అవుతున్నాయి. సప్లిమెంట్ అంటే అర్థం ఏంటమ్మా? యాడ్ ఆన్ అవ్వడం, సప్లిమెంటరీ అంటాం. అందుకే మనం చిన్నప్పుడు చదివేటప్పుడు మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఉండేది, దాంతోపాటు సప్లిమెంటరీ కూడా ఉండేది. సప్లిమెంటరీ అంటే ఏంటి? యాడ్ ఆన్ టు ఎన్రిచ్మెంట్ కోసం, యాడ్ ఆన్ అనమాట. సో సప్లిమెంట్ చేయడం అంటే ఏంటమ్మా? దానికి యాడ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. రైట్? వాజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై ఏజెన్సీస్ సచ్ యాజ్ the Enforcement Directorate and the IT Department were significant donors for the ruling party, and indication that these agencies were being used as a means to ensure quid pro quo. ఆల్రెడీ అంతకు ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటి? మనందరికీ ముందు తలెత్తినటువంటి ప్రశ్న ఏంటమ్మా? వాజ్ ద ఫ్యాక్ట్ దట్ ద నెంబర్ ఆఫ్ ఫర్మ్స్, చాలా వరకు కంపెనీస్ ఏంటి, ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా ఇన్వెస్టిగేషన్కి పాల్పడ్డాయో, రైట్, అటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి ఏజెన్సీస్ ద్వారా ఇన్వెస్టిగేషన్కి గురైనటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వేర్ సిగ్నిఫికెంట్ డోనర్స్, వాళ్ళే చాలా వరకు డొనేట్ చేసినట్టుగా మనకి క్లియర్గా స్పష్టంగా మనకు దొరికే ప్రూఫ్స్. ఓకే, అండ్ ఇండికేషన్ దట్ దీస్ ఏజెన్సీస్ వేర్ బీయింగ్ యూస్డ్ యాజ్ ఎ మీన్స్. యాజ్ ఎ మీన్స్ అంటే యాజ్ ఎ వే. మీన్స్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? యాజ్ ఎ వే, మార్గం. సో వీరి ద్వారా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి ఏజెన్సీస్ ద్వారా క్విడ్ ప్రో కోకి ఏమైనా పాల్పడిందా గవర్నమెంట్ వారితో, ఆ ఫర్మ్స్తో, ఆ కంపెనీస్తో? క్విడ్ ప్రో కో అంటే అర్థం ఏంటి? నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. నేను నీకు ఏమి ఇస్తాను, నువ్వు నాకు ఏమి ఇస్తావు. సో ఆ డీలింగ్ ఏదైతే ఉంటుందో, రైట్, క్విడ్ ప్రో కో అని మనం లీగల్ టర్మ్స్లో మనం దాన్ని క్విడ్ ప్రో కో అంటాం. సో దట్ ఈస్ అ క్రైమ్. మీరు నాకు ఒక కాంట్రాక్ట్ ఇస్తే నేను మీకు ఎంత డొనేషన్ ఇవ్వడం. సో అదొక కుమ్మక్కు రాజకీయం అంటాం. సో ఆ కుమ్మక్కు కాన్స్పిరసీ అనొచ్చు దాన్ని మనం, లేదంటే కొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఇవి క్విడ్ ప్రో కో కిందకి వస్తాయి. సో ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మనకి రైజ్ అయ్యాయి. ఆర్బీఐ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ వేర్ ఎంఫాటిక్. ఎంఫాటిక్ అంటే చాలా సీరియస్గా, ఎంఫాటిక్ అంటే చాలా నొక్కి వక్కాణించడం. ఎంఫసిస్ అంటాం కదా, ఎంఫసిస్ నౌను, ఎంఫసైజ్ వర్బ్, ఎంఫాటిక్ యాడ్జెక్టివ్. వాళ్ళు చాలా ఎంఫాటిక్గా ఉన్నారు, చాలా తీవ్రంగా నొక్కి దాని మీద ఎంఫసిస్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇన్ దేర్ అప్రహెన్షన్స్ అంటే ఏంటమ్మా? ఆందోళన చెందారు. ఆందోళన అంటే ఏంటి? భయాలు. కొన్ని రిజర్వేషన్స్ అనే పదం కూడా వాడతాం. రిజర్వేషన్స్ అంటే ఏంటి? వాటి మీద అనుమానాలు వ్యక్తం చేయడం. అనుమానాలు అయితే వ్యక్తం చేశారు ఎవరు? ఆర్బీఐ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు. దట్ ద బాండ్ స్కీమ్ కుడ్ బి యూటిలైజ్డ్ ఇన్ మనీ లాండరింగ్ అండ్ ట్యాక్స్ ఎవేషన్. ముందుగానే వాళ్ళు చెప్పారు మనీ లాండరింగ్కి పాల్పడే అవకాశం ఉంది, ఈ స్కీమ్ని వాడుకొని మనీ లాండరింగ్కి పాల్పడే అవకాశం ఉంది, అలానే పన్ను ఎగవేతని కూడా చేసే అవకాశం ఉందని ఏదైతే వాళ్ళు వరీ అయ్యారో, ఓకే, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. అయినప్పటికీ ఏమైందంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ వెంట్ అహెడ్ విత్ ద స్కీమ్. కానీ దాన్ని పట్టించుకోకుండా యూనియన్ మినిస్టర్, మనకు తెలిసిందే, ఫినాన్స్ మినిస్ట్రీ దానికి సంబంధించి ఎటువంటి దాని చర్యలకి కూడా తలొక్కకుండా ఇట్ గో అహెడ్. ఓకే, వెంట్ అహెడ్ అన్నాడు కదా, సో అది ముందుకు సాగిపోయింది, పట్టించుకోలేదు. ఇన్ ద 5.5 years ఆఫ్ ఇట్స్ ఆపరేషన్, thousands of crores were encashed by political parties via electoral bonds, with the BJP receiving the lion's share. ఇక్కడ ఒక మంచి ఇడియం వచ్చింది, లయన్స్ షేర్ అనే ఒక ఇడియం. సింహభాగం అంటాం తెలుగులో. సింహభాగం అంటే ఏంటమ్మా? మెజారిటీ. ఇందాక మనం అనుకున్నాం చూసారా, 582 కోట్లు ఏవైతే వచ్చాయో అందులో 75% బీజేపీకే వచ్చిందని. సో 75% అనేది మనం చెప్తున్నప్పుడు కూడా నేను సింహభాగం అనే పదాన్ని వాడాను. సింహభాగం అన్న లయన్స్ షేర్ అన్న సేమ్. ఓకే, సో బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఎన్కాష్ చేసుకున్నాయో, ఎన్కాష్ చేయమంటే తెలుసు కదా, బాండ్ని మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోవడం, దట్ ఈస్ ఎన్కాష్. ఓకే, thousands of crores అనేవి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అందులో బీజేపీకే సింహభాగం
ఈ 5.5 yearsలో మనకి, ఎందుకంటే 2018లో కదా అది ఆపరేషన్లోకి వచ్చింది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, రైట్? అదే గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వైల్ ది కోర్ట్ మస్ట్ బి లాడెడ్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, లార్డ్, LAUD, ఇది కూడా మీకు చాలాసార్లు సినానిమ్స్గా అడగడం జరిగింది. లార్డ్ అంటే ఏంటమ్మా? ప్రైజ్ చేయడం, రైట్? అభినందించడం అనే సెన్స్లో మనం లాడెడ్ అనే పదాన్ని వాడతాం. వైల్ ది కోర్ట్ మస్ట్ బి లాడెడ్, ఖచ్చితంగా కోర్టుని మనం అందరం అభినందించాల్సిందే. ఎందుకు? ఫర్ ఎండింగ్ ఎన్ ఒపేక్ స్కీమ్. ఒపేక్ అంటే ఏంటి? నాన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్, ఒపేక్ ఈ రెండు కూడా ఏంటమ్మా? పారదర్శకత లేనిది. పారదర్శకత ఉంటే దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం, పారదర్శకత లేకపోవడాన్ని మనం ఒపేక్ అంటాం. సో ఒపేక్ స్కీమ్ అంటున్నాడు అంటే ఆ స్కీమ్లో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. సో ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అనేది కంప్లీట్గా నాన్ ట్రాన్స్పరెంట్ స్కీమ్ అని మళ్ళొకసారి మనల్ని గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో ఇటువంటి ఒపేక్ స్కీమ్ని ఎండ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా, ప్రక్రియలో భాగంగా సుప్రీంకోర్టు తన వంతు పాత్ర పోషించడాన్ని మనం అందరం కూడా అభినందించాలి. With serious issues, the fact that large amounts were donated from dubious sources before every election is an indictment of the nature of the campaign financing in place during this period. ఇక్కడ చూసిన dubious sources అన్నాడు, dubious అనే adjective ని వాడాడు. What do you mean by dubious here? Dubious is nothing but doubtful, అనుమానించదగ్గ, రైట్? అనుమానించదగ్గటువంటి సోర్సెస్ ద్వారా ఏవైతే డొనేషన్స్ వస్తున్నాయి అనేటువంటి ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, లార్జ్ అమౌంట్స్, చాలా పెద్ద మొత్తంలో ఏవైతే అమౌంట్స్ అయితే వచ్చాయో, సో అవన్నీ వాటి సోర్సెస్ అనేవి చాలా డౌట్ఫుల్గా ఉన్నాయి. బిఫోర్ ఎవ్రీ ఎలక్షన్, ఎస్పెషల్లీ ఎలక్షన్స్కి ముందు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ వాళ్ళకి క్యాంపెయినింగ్ కోసం వీరికి ఖర్చు అవసరం పొలిటికల్ పార్టీస్కి. సో అక్కడ వస్తున్నటువంటి మనీ అంతా కూడా డబియస్ సోర్సెస్, డౌట్ఫుల్ సోర్సెస్ అని చెప్తున్నాడు. ఈజ్ అన్ ఇండైట్మెంట్ అన్నాడు. ఇండైట్మెంట్ ఏంటంటే ఫార్మల్ అక్యూజేషన్, ఫార్మల్గా ఎవరి మీదైనా తప్పు చేశారు అనేటువంటి అక్యూజేషన్ని మోపడాన్ని మనం ఇండైట్మెంట్ అనే పదంతో సూచిస్తాం. ఇండైట్మెంట్ చూసారా, ఇట్ ఈస్ ఎ నౌన్. ఇండైట్మెంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ క్యాంపెయిన్ ఫైనాన్సింగ్ ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ అంటే ఆల్రెడీ నడుస్తూ ఉంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్, విచ్ పీరియడ్? బిఫోర్ ఎలక్షన్, ఓకే? ఎవ్రీ ఎలక్షన్, బిఫోర్ ఎవ్రీ. దిస్ పీరియడ్ అంటే ఎలక్షన్స్కి ముందున్నటువంటి కాలాన్ని ఉద్దేశించి దిస్ పీరియడ్ అంటున్నాడు. విత్ ద పాలిటీ ఇన్ ఇండియా. పాలిటీ అంటే ఏంటమ్మా ఇక్కడ అర్థం చెప్పండి? వాట్ డూ యూ మీన్ బై పాలిటీ హియర్? పాలిటీ అంటే పొలిటికల్ సిస్టమ్ అని అర్థం, రైట్? రాజకీయ వ్యవస్థ, దట్ ఈస్ యువర్ పాలిటీ. ఇన్ ఇండియా బిజీ క్యాంపెయినింగ్ ఫర్ ద జనరల్ ఎలక్షన్. సార్వత్రిక ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అందులో ఇండియా కంప్లీట్గా నిమగ్నమై ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్. ఇట్ ఈస్ అప్ టు ద ఎలక్టోరేట్ టు అసెస్ ద ఇఫెక్ట్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. ఇప్పుడంతా ఎవరి కోర్టులో బాల్ ఉంది? ఇట్ ఈస్ అప్ టు ద అంటున్నాడు, అంటే మీ వరకు, అప్ టు ద ఎలక్టరేట్ అంటున్నాడు. ఎలక్టరేట్ అంటే ఎవరు? ఓటర్లను ఉద్దేశించి మనం ఎలక్టోరేట్ అంటాం. సో ఇప్పుడు అంతా డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఓటర్లే. ఎందుకంటే పొలిటీషియన్స్ అందరూ బిజీగా ఉన్నారు ఎలక్షన్స్తో, వారికి సంబంధం లేదు. ఇప్పుడు బయటపడినటువంటి వాస్తవాల్ని మనం అసెస్ చేసుకోవాలి. ఎవరైతే డెమోక్రసీ, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీగా పేర్కొంటున్నారో భారతీయులందరూ కూడా, ఓటర్స్ ఎస్పెషల్లీ 18+ ఓట్లు వేయడానికి సన్నద్ధమవుతున్న వాళ్ళందరూ కూడా దీన్ని అసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసెస్ చేయడం అంటే ఏంటమ్మా? డిటర్మైన్ చేయడం, తప్పు ఒప్పుల్ని పరీక్షించడం. వాళ్ళు ఈ ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ఎఫెక్ట్స్ని గమనించాలి, రైట్? బట్ మోర్ ఇంపార్టెంట్లీ, వన్స్ ద ఎలక్షన్ ఈజ్ ఓవర్ అండ్ గవర్నెన్స్ టేక్స్ ఓవర్, Parliament and the regulatory institutions must conduct a thorough investigation into the nature of donations and whether the donors and recipients broke laws. సరే, మొత్తానికి ఎలక్షన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత గవర్నెన్స్ టేక్స్ ఓవర్, అంటే పాలన మళ్ళీ గాడిలో పడిన తర్వాత, గవర్నెన్స్ అంటే కొత్తగా ఎవరైతే ప్రభుత్వంలోకి వస్తారో ఒక్కసారి పాలన అన్నది ఊపందుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలని చెప్తున్నాడు. ఇదొక సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంట్ కావచ్చు, అలానే రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్, నియంత్రించేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఖచ్చితంగా ఒక థరో ఇన్వెస్టిగేషన్, అంటే సమగ్ర విచారణ అన్నది చేపట్టాలి. కండక్ట్ ఏ థరో ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటమ్మా? ఒక సమగ్రమైనటువంటి విచారణ అయితే చేపట్టడం చాలా అవసరం. దేంట్లోకమ్మా? ఇంటూ ద నేచర్ ఆఫ్ డొనేషన్స్ ఎట్లా వస్తున్నాయి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, వాటి యొక్క నేచర్, అంటే అవి కరప్ట్ సోర్సెసా, నాన్ కరప్ట్ సోర్సెసా, సో వాటిని రివీల్ చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాల్సి వస్తుంది. అండ్ వెదర్ ద డోనర్స్ అండ్ రెసిపియెంట్స్ బ్రోక్ లాస్, డొనేట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇటువైపు రిసీవ్ చేసుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వాళ్ళు ఎక్కడైనా చట్టాలని ఉల్లంఘించారా లేదా అన్నది కూడా మనం దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ అయితే చేపట్టాలి, రైట్?
ద జ్యుడిషియరీ మస్ట్ ప్రాడ్ అంటే ఏంటమ్మా? పుష్ చేయడం. ప్రాడ్ ఈజ్ నథింగ్ బట్ పుష్, అంటే కొంత పుష్ని ఇవ్వడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రాడ్. జ్యుడిషియరీ కూడా న్యాయ వ్యవస్థ, దీస్ ఇన్స్టిట్యూషన్స్, ఇటువంటి వ్యవస్థల్ని ఖచ్చితంగా ప్రాడ్ చేయాలి, అంటే కొంత పుష్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఎ క్లీనప్ ఆఫ్ క్యాంపెయిన్ అండ్ ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎ హెల్దీ డెమోక్రసీ. ఒక హెల్దీ డెమోక్రసీ కోసం ఒక క్లీనప్ ఆఫ్ క్యాంపెయిన్, అంటే క్లీన్గా ఉండేటువంటి క్యాంపెయిన్, అంటే ఎక్కడ కూడా మచ్చలేని, రైట్. అండ్ ఎలక్టోరల్ ఫైనాన్సింగ్, ఎలక్షన్స్కి ఏవైతే మనీని సమకూర్చేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా క్లీన్గా ఉండాలి. ఎక్కడ కూడా ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అనుమానాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు ఒక హెల్దీ డెమోక్రసీలోనే. ప్రజాస్వామ్యం చాలా హెల్దీగా ఉందని అంటే అంతా క్లీన్గా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఒపేక్గా చాలా అనుమానాలు రేకెత్తించడం ఉండడం చాలా చేటు, ప్రజాస్వామ్యానికి చేటు అన్న విషయాన్ని ఒకసారి మనల్ని ఈ ఎడిటోరియల్ ద్వారా మనకి ఎడిటర్ చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సో నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు టుడేస్ వొకాబులరీ. సో మిగతా రైట్ రెండవ వచ్చినటువంటి ఎడిటోరియల్ వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్యాక్షన్ ఈజ్ బేసికలీ నౌన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ అని చెప్పొచ్చమ్మా. ఒక గ్రూప్ను ఉద్దేశించి మనం నౌన్ అని అంటాం, ఫ్యాక్షన్ అంటాం. ఫ్యాక్షన్ ఈజ్ బేసికలీ గ్రూప్. ఒక పార్టీలోనే కొన్ని ఫ్యాక్షన్స్ మనం గమనిస్తుంటాం, అంటే ఒక లీడర్ని అనుసరించి ఎవరైతే అనుచరులు అంటారని చూసారా, అనుచరులు అందరూ కూడా ఒక ఫ్యాక్షన్లా ఫామ్ అవుతారు. ఒక కాటరీ అనొచ్చు, ఒక సబ్ గ్రూప్ అనొచ్చు, వీళ్ళందరినీ మనం కాటరీ ఆర్ క్లిక్ అని చెప్పొచ్చు. సో ఈ క్లిక్ అనే పదం కూడా మీకు CLICK క్లిక్, CLIQE క్లిక్, ఈ రెండు కూడా మనకి హోమోఫోన్స్గా మనం చెప్పొచ్చు. సో వీటిని బేస్ చేసుకొని మీకు ఫిల్లర్స్ సెక్షన్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్. CLIQE ఇస్ ఎ గ్రూప్, CLICK క్లిక్, రైట్. సో ఫ్యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ అ గ్రూప్ విత్ ఇన్ ఏ లార్జర్ గ్రూప్. ఒక పెద్ద గ్రూప్లో సబ్ గ్రూప్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫ్యాక్షన్. నెక్స్ట్ పైవట్. చూడండి, పైవట్ అన్నది నెగటివ్ వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. పైవోట్ అంటే తిరగడం, పైవోటల్ అని అంటాం. పైవోటల్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ అనే సెన్స్లో పైవోటల్ అనే పదాన్ని వాడతాం. పైవోటల్ అంటే విచ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ ఆర్ ఇంపార్టెంట్. పైవోటల్, ఓకే, ఇంపార్టెంట్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇక్కడ పైవోట్ని వర్బ్గా వాడేటప్పుడు రొటేట్ ఆర్ రివాల్వ్, దాని చుట్టూ తిరగడం అనే సెన్స్లో రొటేట్ కావచ్చు, రివాల్వ్ కావచ్చు, టర్ల్ కావచ్చు, స్పిన్ కావచ్చు. He pivoted on his heels and headed out, అంటే టు టర్న్ ఆర్ టు ట్విస్ట్. ఒక్కసారిగా హీల్స్ మీద అంటే తన మడమల మీద, హీల్స్ అంటే మడమలు కదా, అండ్ హెడెడ్ అవుట్. సో టర్న్ అవ్వడం, ట్విస్ట్ అవ్వడం అనే సెన్స్లో వాడతాం. దట్ ఈస్ పివోట్. తర్వాత ట్రిగ్గర్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ఏదైనా ఒకటి మొదలవ్వడానికి ప్రేరేపించేదే ట్రిగ్గర్. సంథింగ్ ట్రిగర్డ్ మీ అంటే ప్రొవోక్డ్ మీ, నన్ను ఉసిగొల్పింది అంటే ప్రొవోక్ చేసింది, ఇన్స్టిగేట్ చేసింది, మొదలయ్యేలా ఒక సిచ్యువేషన్ జరిగేలా చేయడానికి దోహదపడేదాన్నే మనం ట్రిగ్గర్ అంటాం. ప్రాంప్ట్ అనొచ్చు, ప్రొవోక్ అనొచ్చు, స్పార్క్ అనొచ్చు, రైట్. టు కాజ్ సంథింగ్ టు స్టార్ట్, ఏదైనా మొదలవ్వడానికి ఓకే కారణభూతమయ్యిన దాన్ని మనం ట్రిగ్గర్ అంటాం. సమ్ పీపుల్ ఫైండ్ దట్ సర్టెన్ ఫుడ్స్ ట్రిగ్గర్ దేర్ హెడేక్స్. సో హెడేక్స్ మొదలు కావడానికి, హెడేక్స్ జరగడానికి, సంభవించడానికి అవి కారణభూతం అవుతాయి కొన్ని ఫుడ్స్ అని చెప్తున్నాడు. దట్ ఈస్ ట్రిగ్గర్ వర్బ్గా వాడటం జరిగింది. అమికబుల్, ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అమికబుల్ అని, రైట్. అమికబుల్ అన్నది పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్, ఓకే. అమికబుల్ అంటే ఫ్రెండ్లీ అనే సెన్స్లో మనం వాడతాం. అది కూడా అమికబుల్ సొల్యూషన్ అని చెప్తుంటాం, రైట్. అమికబుల్ చూసారా ఒకసారి, రిలేటింగ్ టు ఈవెన్చువలీ వి రీచ్డ్ అన్ అమికబుల్ సెటిల్మెంట్. అమికబుల్ అంటే అందరూ కూడా ఆమోదించదగ్గ, అందరూ ఆమోదించినటువంటి అనే సెన్స్లో మనం చెప్పుకోవచ్చు. అమికబుల్ సెటిల్మెంట్ అని, అమికబుల్ సొల్యూషన్ అని చెప్పచ్చు. అలానే ఎమియబుల్ అనే పదం ఉంది. ఎమియబుల్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్సో ఫ్రెండ్లీ, కానీ అమియబుల్ అనే పదాన్ని పర్సన్తో వాడతాం. ఈజ్ అన్ అమియబుల్ పర్సన్ అంటాం. పర్సన్తో వాడేటప్పుడు అమియబుల్, ఓకే. సొల్యూషన్ కానీ, సెటిల్మెంట్ కానీ అలాంటి సందర్భాల్లో అలాంటి నౌన్స్తో వాడేటప్పుడు అమికబుల్ వాడతాం, రైట్. ఆమోదయోగ్యమైన సైన్స్, కరెక్ట్. ఫ్రెండ్లీ, కార్డియల్, కార్టియస్, ఇవన్నీ కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. కార్డియల్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ, రైట్. కార్టియస్, కర్టసీ అనే పదం ఉంది కదా, కర్టసీ అనే నౌన్ యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ కర్టియస్, రైట్. సో దట్ ఈస్ యువర్ అమికబుల్. సీమ్లెస్, LESS, ఇది కూడా యాడ్జెక్టివే. లెస్ కదా, ఫుల్, లెస్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. FUL అనే సఫిక్స్ ఉన్నా, LESS అనే సఫిక్స్ ఉన్నా, ఈ బోత్ ఆర్ యాడ్జెక్టివ్ సఫిక్సెస్, ఓకే. అంటే ఎక్కడ కూడా there is no stop,
ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకపోవడం, దట్ ఈస్ కాల్డ్ సీమ్లెస్. అలా అంటే ఏమనొచ్చు మనం, ఫ్లాలెస్ అనొచ్చు, ఇంపెక్కబుల్ అనొచ్చు, ఐడియల్ అనొచ్చు. ఇంపెక్కబుల్ అంటే ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగడానికి స్కోప్ లేని దాన్ని మనం ఇంపెక్కబుల్ అంటాం. ఇంపెక్కబుల్ ట్రాక్ రికార్డ్ అంటారు. ఇంపెక్కబుల్ అంటే ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ కూడా లేనటువంటి ట్రాక్ రికార్డ్ అని అర్థం, రైట్? హ్యాపెనింగ్ వితౌట్ ఎనీ సడన్ చేంజెస్, ఇంటరప్షన్ ఆర్ డిఫికల్టీ. సో సీమ్లెస్ అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోవట్లేదు, దట్ ఈస్ సీమ్లెస్, రైట్? తర్వాత రిసెంట్మెంట్. రిసెంట్మెంట్ అంటే నౌన్ కదా, ఎంఈఎన్టీ ఉంది. రిసెంట్ఫుల్ దట్ ఈస్ యువర్ యాడ్జెక్టివ్. రిసెంట్ఫుల్ అన్నది యాడ్జెక్టివ్, రిసెంట్మెంట్ అన్నది నౌన్, అంటే కోపం కదా. సో పిక్ అనొచ్చు అంటే మనల్ని ఇరిటేట్ చేసేది, అంబ్రేజ్ ఆర్ ఇండిగ్నేషన్, కోపాన్ని తెప్పించడం. సో ద డెసిషన్ హ్యాస్ కాజ్డ్ రిసెంట్మెంట్ అమాంగ్ సమ్ టీచర్స్. కొంతమంది ఉపాధ్యాయుల్లో కోపాన్ని తెప్పించింది ఆ పర్టికులర్ డెసిషన్, నిర్ణయం అన్నది, రైట్? కోపాన్ని తెప్పించడం. ఫీలింగ్ ఆఫ్ యాంగర్ బికాస్ యూ హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ సంథింగ్ దట్ యూ డు నాట్ లైక్. మీకు నచ్చని విషయాన్ని మీ చేత మీరు ఒప్పుకునే విధంగా మిమ్మల్ని మీ పైన ఒత్తిడి తీసుకురావడం. సో ఆ సందర్భంలో మీకు వచ్చేటువంటి కోపాన్నే యూ కాల్ ఇట్ యాజ్ రిసెంట్మెంట్. రిసెంట్ఫుల్ దట్ ఈస్ యాడ్జెక్టివ్, రిసెంట్మెంట్ నౌన్. సో ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. ఓకే, చూసారా సినోనిమ్స్ చూసారా? అంబ్రేజ్, ఇండిగ్నేషన్, పిక్, ఇరిటేషన్, రైట్? హాలిస్టిక్ ఇది యాడ్జెక్టివ్. హోల్ గుర్తుంచుకుంటే మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. WHOLE హోల్, రైట్? హోలిస్టిక్ అంటే సమగ్రమైన, కాంప్రహెన్సివ్ అంటాం కదా, సమగ్రమైన, ఇంటిగ్రేటెడ్, అగ్రిగేట్ ఇందాక అనుకున్నాం కదా, ఇన్ టోటల్, అగ్రిగేట్ ప్రాఫిట్, అగ్రిగేట్ ట్యాక్సెస్. సో అగ్రిగేట్ అంటే సమగ్రమైన, మొత్తంగా, ఇన్ టోటల్ అని చెప్తాం కదా. సో మై డాక్టర్ టేక్స్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అంటే డిసీజ్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్, విధానం. అప్రోచ్ అంటే ఏంటమ్మా, ఎలా మనం దాన్ని అప్రోచ్ అవుతున్నాం అంటే మనం దాన్ని అడ్రస్ చేసే విధానాన్ని యూ కాల్ ఇట్ ఎస్ అప్రోచ్. సో హోలిస్టిక్ అప్రోచ్ అంటే అన్ని రకాలుగా, కాంప్రహెన్సివ్గా, ఇంటిగ్రేటెడ్గా, ఆ సెన్స్లో మనం వాడతాం. హోల్ ఆఫ్ సంథింగ్ చూసారా, ఒక పార్ట్ మీద టార్గెట్ చేయకుండా కంప్లీట్గా దాని గురించి అవగాహన, రైట్? ఇక్కడ మనకి ఏదైనా పెయిన్ వస్తుంది, ఈ పెయిన్ రిలేటెడ్ అనేది ఇక్కడే ఉండాల్సినటువంటి అవసరం లేదు, రైట్? దాని సోర్స్ని కనుక్కొని దాని మీద పనిచేసేలా చేయడం, రైట్? దట్ ఈస్ కాల్డ్ యువర్ హోలిస్టిక్ అప్రోచ్ అంటాం, రైట్? చాలామందికి పెయిన్ ఇక్కడ వస్తుంటుంది, కానీ రీజన్ ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ట్రీట్ చేయడం వల్ల తగ్గదు, 10 days 15 days నో రిజల్ట్, అప్పుడు మనకి దెన్ వీ విల్ గో టు హోలిస్టిక్ అప్రోచ్. అప్పుడు మనం యాక్చువల్గా దాని రూట్ కాజ్ ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ బేసికలీ కాల్డ్ హోలిస్టిక్. మనకి ఆయుర్వేదాలో ఆ టైప్ ఆఫ్ థెరపీ ఉంటుంది, అందుకే ఇట్ టేక్స్ టైమ్ యూజువల్లీ టు హీల్. అదే మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, మన వాట్ వీ కాల్ అలోపతి అన్నది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మాత్రమే వాళ్ళు, ఆ పార్ట్ని మాత్రమే ఫోకస్ చేస్తారు. బట్ ఆయుర్వేద ఈజ్ హోలిస్టిక్ అప్రోచ్, రైట్? సో రూట్ కాజ్ని డీల్ చేసే పనిలో ఉంటుంది. మెటమార్ఫోస్ చూడండి అమ్మా, ఇది వర్బ్గా వాడాడు. మెటామార్ఫోసిస్, మార్ఫో అన్నది బేసిక్గా దేనికి సంబంధించిందో తెలుసా? మార్ఫ్ అన్నది మీకు ఆల్రెడీ చెప్పాను, MORPH, మార్ఫ్ అన్నది సైజ్ ఆర్ షేప్, సైజ్ ఆర్ షేప్ను ఉద్దేశించి వాడేటువంటి ఒక రూట్ వర్డ్. మార్ఫాలజీ అంటాం, అంటే ఏంటమ్మా? స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ని స్టడీ చేసేదాన్ని మనం మార్ఫాలజీ అంటాం. అలానే మార్ఫోసిస్ అంటే ఏంటి? ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోవడం, గుర్తుపట్టని విధంగా మారిపోవటం, దాన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పచ్చు, ట్రాన్స్మాగ్రిఫికేషన్ అనొచ్చు, మ్యూటేట్ అనొచ్చు, చేంజ్ అనొచ్చు, ట్రాన్స్ఫార్మ్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్బ్స్. సో ద ఆక్వర్డ్ బాయ్ ఐ న్యూ హ్యాడ్ మెటమార్ఫోస్డ్ ఇంటూ ఎ టాల్ కాన్ఫిడెంట్ మ్యాన్. ఎప్పుడూ కూడా చాలా ఆక్వర్డ్గా ఉండేటువంటి అబ్బాయి సడన్గా ఎలా మారిపోయాడు? ఒక టాల్ కాన్ఫిడెంట్ మ్యాన్గా రూపాంతరం చెందాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సడన్ చేంజ్, డ్రాస్టిక్ చేంజ్నే మనం మెటామార్ఫోజ్ అంటాం. డ్రాస్టిక్గా ఉండాలి అంటే గుర్తుపట్టని విధంగా, దట్ ఈస్ యువర్ మెటా. మెటా అంటే బియాండ్ అమ్మా, గుర్తుంచుకోండి. మెటా అనేటువంటి రూట్ ఎప్పుడు మీకు కనిపించినా ఇట్ మీన్స్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ రికగ్నిషన్, దట్ ఈస్ కాల్డ్ మెటామార్ఫోసిస్. మెటాఫిజిక్స్ అంటారు, అంటే బియాండ్ ఫిజిక్స్ అనమాట. సంథింగ్ విచ్ గోస్ బియాండ్, దట్ ఈస్ మెటా. క్లియర్? టు చేంజ్ ఇంటూ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మ్ ఆర్ టైప్. కమింగ్ టు దిస్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఒక్కసారి ఈరోజు మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ని జాగ్రత్తగా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్లో అందరూ కూడా ఆన్సర్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్ డజంట్ మ్యాటర్, పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో యూ హ్యావ్ గివెన్ 9 లెటర్డ్ వర్డ్, 9 రైట్ లెటర్డ్ వర్డ్ అమ్మ ఇది. యాడ్జెక్టివ్ అంటున్నాడు, నౌన్ ఫామ్ కూడా పాసిబిలిటీ ఉందంట, నేమ్లెస్, ఇన్కాగ్నిటో అండ్ అన్ఐడెంటిఫైడ్ ఈ మీనింగ్స్ వచ్చేటువంటి పదాలు. ఓకే, సో ఐడెంటిఫికేషన్ అనేది లేకపోవడం, దెర్ ఈస్ నో ఐడెంటిటీ, ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ ఈస్ కాల్డ్ వాట్, అది కూడా యాడ్జెక్టివ్ అంట, అది ఇచ్చినటువంటి క్లూ. తర్వాత నౌన్ ఫామ్ కూడా పాసిబుల్ ఉంది. సో వీటిని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. తర్వాత ఫిల్లర్స్ విషయానికి ఇస్తే నేను 3 ఫిల్లర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్లో ఒక 3 బ్లాంక్స్ని తయారు చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ప్లస్ 5 నోటా, రైట్. Faced with dash losses and consignment delays due to new European Union G7 sanctions, Indian diamond exporters are calling for a separate screening process to be set up in India so that the newly dash procedures for exports to Western countries can be processed dash. ఓకే, సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించుకొని కావచ్చు, ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఉపయోగించుకొని కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు కొత్త ట్యుటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తా. అలానే అసైన్మెంట్ సొల్యూషన్ని కూడా క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ, టేక్ కేర్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.